యాక్షన్ తీసుకుంటాడు, యుద్ధాలైనా చేస్తాడు. ఒక నెతన్యాహు యుద్ధాలు చేసైనా మన దేశాన్ని నెంబర్ 1గా నిలుపుతాడు. పుతిన్ యుద్ధాలు చేసైనా మన దేశాన్ని గొప్పగా ఉంచుతాడు. జెలెన్స్కీ యుద్ధం చేసైనా మన దేశాన్ని గొప్పగా ఉంచుతాడు. జిన్పింగ్ యుద్ధం చేసైనా మన నెంబర్ 1గా ఉంచుతాడు. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి యంగ్స్టర్స్కి ఉన్నటువంటి ఫీలింగ్. ఇప్పుడు ఈ రూటు మారుతుంది రాబోయే రోజుల్లో. యుద్ధాలు కాదు, శాంతి కావాలని కోరుకునే వాళ్ళని మాత్రమే ప్రజలు ఎన్నుకుంటారు. వీరత్వం కంటే కూడా ధీరత్వం కావాలి. ధీరత్వం అంటే ధైర్యం ఉండాలి. కత్తులు పుచ్చుకుని చంపడం కాదు, కత్తి మీదకొచ్చినా సరే స్ట్రాంగ్గా నిలబడటం. ప్రస్తుతం అట్లాంటి లక్షణం భారతదేశానికి ఉంది. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం, కొట్టాల్సినప్పుడు కొట్టడం, అవసరం లేనప్పుడు వదిలేయటం అన్నటువంటిది భారతదేశానికి. ఇది వీళ్ళకి చేతే సావట్లేదు. రాబోయేటటువంటి రోజులు ఇప్పుడు యుద్ధం కారణంగా ఎదురైనటువంటి సంక్షోభాలు, కరోనా కారణంగా ఎదురైన సంక్షోభం తర్వాత మళ్ళీ అలాంటి సంక్షోభం ఫేస్ చేస్తూ పెట్రోల్, డీజిల్, గ్యాస్లకి రేషన్లు వచ్చే రోజులు వచ్చినప్పుడు ప్రపంచం మళ్ళీ పాతరాతి యుగపు రోజులకి పోవాలని కోరుకోదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో ప్రపంచం మొత్తాన్ని రాబోయే 50 ఏళ్ళకి సరిపడా చదివేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో యుద్ధోన్మాదం లేని పాలకులు కావాలని కోరుకుంటారు.